మీనరాశి వారికి 21వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం నుండి 31/1/2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే రాహు యొక్క సంచారం, జన్మంలో రాహు యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వగలదండి. అనారోగ్య సమస్యలు, ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ బయటపడటము, ఇవి అంతఃశత్రువులు అంటాము. వీటిని అవన్నీ బయటికి ప్రకోపించటము, అలాగే విషక్రిముల ద్వారా అంటే దోమలు కావచ్చు, బల్లులు కావచ్చు, బొద్దింకలు కావచ్చు, తేళ్ళు, జెర్రులు ఇట్లాంటివి కావచ్చు. మనుషుల్లో కూడా చెడ్డ మనుషులు ఉంటారు, వాళ్ళను కూడా మనం విషక్రిములుగానే పరిగణించాలి. వాళ్ళ నుంచి కానీ ఏదైనా కొంచెం అపకారం జరిగేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే ఇక్కడ శుక్రుని యొక్క సంచారం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకని అంటే ఈ శుక్రుని యొక్క సంచారం జన్మంలో 3 రోజులు, దానికి వెనక స్థానమైనటువంటి ఏ స్థానం అయినటువంటి కుంభంలో ఒక 8 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతోంది. అందుచేత ఇక్కడ ఆయన్ని కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది వెనక రాశిలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే జన్మంలో కూడా 3 రోజులు గడుపుతున్నారు కాబట్టి. అందుచేత ఈయన జన్మంలో ఉన్నా వ్యయంలో ఉన్నా కూడా 2 రాశుల్లో కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలనే శుక్ర భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. నిజానికి వ్యయస్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే అది శుక్రగ్రహం మాత్రమే. ఇక్కడ అందుచేత మీకు జన్మంలోనూ వ్యయంలోనూ కూడా చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. టీవీ రంగంలో వారికి, అలాగే సినిమా రంగంలో వారికి, ఇవి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి కాలం. అలాగే వ్యయంలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి మంచి ఫలితాలు ఇవ్వటం, జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచన రావడం, సుఖాలు అనుభవించడం, అలాగే భార్యాభర్తల మధ్యన మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండటం, ఇవన్నీ శుక్రుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్రుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో మనం గురువుగా చెప్పుకోవాలి. నిజానికి ఆయన ఉన్న తృతీయ స్థానంలో, కానీ వక్రగమనం వలన ద్వితీయ స్థాన ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో గురువు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. కుటుంబంలో వాతావరణం బాగుంటుంది, ధనం చాలా మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ధనం లభించేటటువంటి అవకాశం ఉంటుంది. వాక్కు మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల లభిస్తున్నాయి. అలాగే తృతీయ స్థానంలో మనం కుజుని యొక్క సంచారంగా చెప్పుకోవాలి. నిజానికి ఉన్నది ఆయన చతుర్థ స్థానంలో, కానీ ఆయన వక్రగమనం వల్ల తృతీయ స్థాన ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే కుజుడు కూడా చాలా చక్కగా అనుకూలిస్తూ ఉన్నాడు. తద్వారా తృతీయ స్థానంలో వల్ల అందరి యొక్క సహాయ సహకారాలు చక్కగా ఇంట బయట, ఆ ఉద్యోగ స్థలంలో మన స్థాయి వారు, పై స్థాయి వారు, కింద స్థాయి వారు, అట్లాగే మిగతా ఎక్కడ మనం వ్యాపారం చేసుకోండి, సొంత వ్యాపారం చేసుకోండి, ఎక్కడైనా సరే అనేక రకాలైనటువంటి వృత్తులు పూర్వకాలంలో లేనటువంటి ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. మీరు ఎక్కడ పనిచేసినా వారి యొక్క మిత్రులు కానివ్వండి, తెలిసిన వారు కానివ్వండి, తెలియని మీకు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కుజుని యొక్క తృతీయ స్థాన చలనం వల్ల, ఆ విధమైనటువంటి సంచారం వల్ల ఆ విధమైన ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే సప్తమంలో కేతువు, ఈ సప్తమంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి మధ్యలో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం చేసేటటువంటి అంటే భాగస్వామ్యంలో చేసేటటువంటి ఏ పని అయితే ఉందో ఆ పని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి. లాభాలు రావడం కూడా తద్వారా అలాభాలు తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో, ఏకాదశి స్థానంలో 2 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ దశమ ఏకాదశ స్థానాలలో బుధుని యొక్క సంచారం దశమంలో ఒక 3 రోజులు, ఏకాదశంలో ఒక 8 రోజులు. ఈ
దశ ఏకాదశ స్థానాలు రెండిట్లోనూ కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు. వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దశమ స్థానంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఏకాదశంలో ఉన్నప్పుడు ఇంకా చెప్పవలసిన పని లేదు. ఆయన యొక్క తెలివితేటలన్నీ ప్రదర్శింపజేస్తూ ఉంటాడు. మనం ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా వ్యవహారం చేస్తే ఆ వ్యవహారంలో ఆయన మీరు 100కి 100 పాళ్ళు విజయం సాధించేటటువంటి అవకాశం కూడా మనకి ఈ మధ్య మనం చెప్పుకున్నటువంటి ఈ 10 రోజుల కాలంలో మనకి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఆ బుధ భగవానుడు మనకి ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే బుధునితో పాటుగా ఏకాదశి స్థానంలో రవి సూర్య భగవానుడు కూడా సంచరిస్తూ ఉన్నారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. మీకు ఒక కమాండింగ్, అసలు రవి అంటేనే నవగ్రహాలకి రాజు. ఆ కమాండింగ్ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంటారు. మీరు అందరి మీద ఒక అధికారం చలాయించేటటువంటి స్థితిలోనే ఉంటారు. ఈ సూర్య భగవానుడి వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ మనకు ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే శని యొక్క సంచారం మనం చెప్పుకోవాలి. వ్యయస్థానంలో సంచారం జరుగుతుంది. ఈ వ్యయస్థానంలో శని యొక్క సంచారం ఇది కూడా ఏలినాటి శనిలో భాగమే. ఇది కూడా వారికి వ్యయస్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది కూడా ఏలినాటి శని ప్రభావమే. అందుచేత శనికి మనకి ఏలినాటి శని ప్రభావం గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిందే ఉందండి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వ్యయస్థానంలో ఉన్నప్పుడు మరింత ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. ఏ పనిలోనూ ముందుకు వెళ్ళనివ్వడు. ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే ఆదాయ విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లోనూ కూడా ఆయన అంటే కొన్ని విషయాల్లో మాత్రం ఆయన అడ్డుపడడు. ఒక వివాహ విషయంలో కానీ, ఒక గృహ నిర్మాణం చేసుకోవడం విషయంలో కానీ ఇబ్బంది పెట్టడు. కానీ మొత్తం మీద శారీరకంగా మనకి ఎక్కువ ఇబ్బందులు కలిగించేటటువంటిది, ఎక్కువ కాలం ఇబ్బందులు కలిగజేసేటటువంటిది ఈ ఏలినాటి శని. అందుచేత ఈ శని గురించి కూడా మనకి అనుకూలం. అయితే మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం బాగున్నది ఏమండి. అలాగే రవి బుధుల యొక్క అనుగ్రహం బాగున్నది. ఇకపోతే గురువు యొక్క ప్రభావము, కుజుని యొక్క ప్రభావం కూడా మనకు చాలా బాగుంది. మొత్తం మీద 5 గ్రహాల యొక్క మంచి అనుగ్రహం అంతా కూడా ఈ మీనరాశి వారికి దొరుకుతున్నది. మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మీరు ఏదైనా పని చేయదలుచుకుంటే ఇంకా అనుకూలమైనటువంటి కాలంగా మనం ఈ రోజులన్నీ చెప్పుకోవచ్చు. ఇది కేవలం గోచారం మాత్రమే. అందుచేత మీరు ఖచ్చితంగా అనుకూలత ప్రతికూలతలు ఉంటాయి. కొన్నిట్లో అనుకూలతలు ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో ప్రతికూలతలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు అనుకూలతలే ఎక్కువ ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహాల యొక్క జపం కానీ, తపం కానీ, లేకపోతే ఏవో అనేక రకాలు చెప్పారు కదండి పెద్దలు. అందులో ఏది ఆచరించినప్పటికీ కూడా ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుందనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు. అలాగే ఈ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఒక్కటి చెప్పుకొని మన ఫలితాలు ఆశించరాదు. మీ వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది నిష్ణాతులైనటువంటి వాళ్ళ చేత. ఆ నిష్ణాతుడు ఎవరు అనేటటువంటిది మన ప్రారంధాన్ని బట్టి దొరుకుతూ ఉంటుంది. కర్మ పరిపక్వం అయితే కానీ మంచిది దొరకదండి. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, మొట్టమొదటి ఏం చేస్తామండి? మెడికల్ షాప్కి వెళ్తాం, ఆడేదో ఇస్తాడు, తగ్గల. అప్పుడు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాం, అప్పుడు తగ్గల. ఆ తర్వాత ఏదో చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు తగ్గల. లాస్ట్ కార్పొరేట్కి వెళ్తాం, అక్కడ ఇచ్చేస్తాం మొత్తం అన్ని, జేబంతా ఖాళీ, అప్పుడు తగ్గుతుంది అది. అంటే మొట్టమొదట మనం అక్కడ పోయి ఉంటే ఈ మెడికల్ షాప్ ఆయనకి, ఈ ఆర్ఎంపీ ఆయనకి, ఎంబీబీఎస్ లేకపోతే ఏదో ఉన్నాయి కదా, వీళ్ళకి ఇచ్చే ఖర్చులన్నీ మిగిలి ఉండేవి. అప్పటికి ఈ మీకున్నటువంటి మనకున్నటువంటి ఈ జ్వరమో రోగమో ఏదైతే ఉందో అది అంత ముదురు కూడా ఉండేది కాదు. ఇప్పుడు ₹1,00,000 బిల్లు వేసాడు అనుకోండి, ఆ మొదట్లోనే మనం వెళ్తే 50,000 రేలేదు. వీళ్ళకి పెట్టిన ఖర్చు మళ్ళీ అడిషనల్. ఈ విధంగా మనకి మన కర్మను బట్టే, కర్మ పరిపక్వం అయితేనే మంచివాళ్ళు దొరుకుతూ ఉంటారు. అటువంటి మంచి వాళ్ళ దగ్గర రాయించుకోండి. ఒకవేళ మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉంది, మీరు రాయించుకోండి. దానికి గోచార ఫలితాన్ని అన్వయించుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంచేత రోజు నవగ్రహాలు మీకు దానికి ఏమైనా దోషాలు ఉన్నట్టయితే మేము చెప్తాము. దాని ప్రకారం కూడా ఫాలో అవ్వడానికి మీకు దాన్ని ఆ విధంగా చేసుకున్నట్టయితే మరింత మీ జీవితం బాగుపడటానికి ఒక మార్గం సుగమం అవుతుంది.
చేత నవగ్రహాలు మాత్రం మర్చిపోకండి, జాతకం రాయించుకోవడం మర్చిపోకండి. ఉట్టి గోచార ఫలితాలు వినేసాము, ఇందులో 100 మంది చెప్తున్నాం, 200 మంది చెప్తున్నాం, ఒకరు చెప్పేదానికి సశాస్త్రంగా చెప్పేది ఏదైనా నమ్మండి, కాకుండా ఏదో చెప్తాము అనుకున్న వాళ్ళది అది మీ ఇష్టం. అది మనం నమ్మద్దని మేము చెప్పము, నమ్మమని చెప్పము. సశాస్త్రి చెప్పేది ఎవరైనా సరే, ఇన్ని 100 మందిలో 99 మంది ఉన్నారు అనుకోండి, 100 మందిలో నమ్మండి. సశాస్త్రం కాకపోతే నమ్మవలసిన పని లేదు. శాస్త్రానికి సంబంధం లేకుండా ఏదో నేను చెప్తాను అంటే అది నమ్మవలసిన పని లేదు. అందులో మీరు ఆలోచించుకొని చక్కగా కృష్ణాతులైన జాతకం రాయించండి. శోభం భూయాత్.